హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? మనాలిలో మేము స్టే చేసే హోటల్ పార్కర్ ప్లాజా నుండి హిడింబాదేవి టెంపుల్కి ఒక 15 మినిట్స్ జర్నీ ఉంటుంది. ఇప్పుడు మేము అక్కడికే స్టార్ట్ అయ్యాం. అసలు ఈ హిడింబాదేవి అంటే ఎవరో నేను మీకు ఇప్పుడు చెప్తాను. మనం ఎక్కడ చూసినా దేవతలకి ఆలయాలు చూస్తూనే ఉంటాం, కానీ ఒక రాక్షసికి ఆలయం ఉంది అంటే మన భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్లోని ఉన్న మనాలిలో ఈ హిడింబాదేవి టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. ఈ కనిపిస్తున్న చెట్లన్నీ కూడా దేవదారు వృక్షాలు. మనకి వీటి మధ్య లోపల ఉంటుంది హిడింబాదేవి టెంపుల్. హిందూ మత గ్రంథాల్లో ప్రముఖమైన మహాభారతంతో ఈ ప్లేస్కి ప్రత్యేకమైన సంబంధం ఉంది. అరణ్యవాసంలో భాగంగా పాండవులు ఈ ప్లేస్లో కొద్ది రోజులు ఉన్నారట. ఆ టైంలో ఈ ప్లేస్లో ఉండే రాక్షసుడు హిడింబాసుడు వాళ్ళ వివరాలు కనుక్కోమని తన చెల్లి హిడింబాను పంపుతాడట. అయితే రాత్రివేళ అక్కడ కాపలాగా ఉన్న భీముని చూసి హిడింబా ఇష్టపడుతుందంట. తన అన్న వల్ల మీకు అపాయం ఉంది అని హెచ్చరిస్తుందట. రిమైనింగ్ స్టోరీకి వెళ్ళే ముందు ఇదేనండి హిడింబాదేవి టెంపుల్. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. దీన్నే హార్ట్ ఆఫ్ ది మనాలి అని కూడా అంటారు ఈ ప్లేస్ని. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ చెట్ల మధ్యలో. ఈ ఆలయం చుట్టూ కూడా విస్తారమైన దట్టమైన అడవి ఉంటుంది. ఈ హిడింబాదేవిని ప్రకృతి దేవత, వనదేవత అని కూడా పిలుస్తారట. ఈ ఆలయాన్ని 1553లో మహారాజా బహదూర్ సింగ్ నిర్మించారట. 4 అంతస్తుల చెక్కలతో నిర్మించిన ఈ ఆలయం అడవుల మధ్య ఎంతో అందంగా కనిపిస్తుంది. లోపలికి వెళ్ళి చూస్తే మనకి మేకలు, దున్నలు, జింకలు, అనేక జంతువుల అవశేషాలు కనిపిస్తాయి. అన్ని టెంపుల్స్లా ఉండదు, ఈ టెంపుల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. రిమైనింగ్ స్టోరీకి వెళ్తే హిడింబాదేవి మా అన్న వల్ల మీకు అపాయం ఉంది అని హెచ్చరిస్తుందట. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో భీముడు హిడింబాసురుడిని అంతం చేస్తాడట. హిడింబ భీముడిని పెళ్లి చేసుకోమంటుందట. కానీ భీముడు మేము కొంతకాలం మాత్రమే ఇక్కడ ఉంటాం, ఇక్కడ ఉన్నంతకాలం మాత్రమే నీతో ఉండగలను అనే షరతు పెడతాడట. హిడింబ ఓకే అనడంతో వీళ్ళిద్దరూ వివాహం చేసుకున్నాక వాళ్ళకి ఒక కుమారుడు జన్మిస్తాడట. ఆయన పేరే ఘటోత్కచుడు. రాక్షస జాతికి చెందినవాడే అయినా ఆయన ఎవరికి ఏ హాని చేయకపోవడంతో, ధర్మం వైపు నిలబడడంతో వీరిద్దరూ కూడా దేవతలుగా కొలవబడుతున్నారు. ఈ అద్భుతమైన ప్లేస్లో ఫొటోస్ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ మనకి మనాలి ట్రెడిషనల్ డ్రెస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఆ ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకుని మనం ఫొటోస్ దిగొచ్చు. ఇలాగా పెద్దవాళ్ళకి 100 రూపీస్, చిన్నపిల్లలకి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు డ్రెస్కి. ఇంకా ఫోటోకి వచ్చేసి పర్ ఫోటో 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ర్యాబిట్తో ఫోటో దిగాలనుకుంటే దానికి కూడా సపరేట్ ఛార్జ్ ఉంటుంది. ఇంకా హిడింబా టెంపుల్ నుండి మేము బయటకు వచ్చేసాం. బయట వ్యూ చూపిస్తున్నాను. ఈ పక్కనే పిల్లలు ఎంజాయ్ చేయడానికి ఇవన్నీ ఉన్నాయి. హిడింబాదేవి టెంపుల్కి రోడ్ దాటితే ఆపోజిట్లో మనకి ఘటోత్కచ స్థాన్ కనిపిస్తుంది. ఘటోత్కచుడికి ఆలయం ఏమి ఉండదు. ఇలా ఇక్కడ చెట్లు ఉంటాయి. ఈ ప్లేస్ని ఘటోత్కచుడి ప్లేస్ అంటారంట. ఇంక ఇక్కడ నుండి మేము స్టార్ట్ అయ్యి మాల్ రోడ్కి వెళ్ళిపోయాం. హిడింబాదేవి టెంపుల్కి మాల్ రోడ్ చాలా అంటే చాలా దగ్గర, వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది. మనకి మాల్ రోడ్లోనే బుద్ధిస్ట్ మానిస్ట్రీ అని ఉంటుంది, అది కూడా మనం విజిట్ చేయొచ్చు.
ఇంకా బుద్ధిస్ట్ మానిస్ట్రీ చూసేసాక మేము మళ్ళీ మాల్ రోడ్కి అయితే వచ్చేసాం. ఈ కనిపిస్తుంది బేబీ గులాబ్ జామ్. ప్లేట్ వచ్చేసి 20 రూపీస్ ఉంటుంది. స్వీట్ అండ్ ఇష్టమైన వాళ్ళు ట్రై చేయొచ్చు. ఇంకా హిడింబాదేవి టెంపుల్ చూసిన తర్వాత మేము మాల్ రోడ్కి వచ్చేసాం. లంచ్ కూడా ఈ మాల్ రోడ్లోనే చేసాం. కొంతసేపు ఈ మాల్ రోడ్లోనే టైం స్పెండ్ చేసాం. ఈ పక్కనే మనాలి వన్ విహార్ ఉంటుంది. మాకు ఇంకా టైం సరిపోలేదు, మేము ఈ వన్ విహార్ని చూడలేదు, స్కిప్ చేసేసాం. ఈ మాల్ రోడ్లోనే మనకి మనాలి బస్ స్టాండ్ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. And please do subscribe this channel. Thank you for watching this video. Keep smiling. Next video kosam stay tuned to Brightly Shine Yourself.